హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. ఇప్పుడు మనం సింహంలోకి రావాలి. అంటే మనకి సబ్ టేబుల్లో సింహరాశిలో తీసుకోవాలి. సింహరాశిలో 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 46 అంటే డిగ్రీలు లేవు, 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 3 డిగ్రీలు వరకు, అంటే ఇక్కడ 1 డిగ్రీ 11 నిమిషాలు అంటే ఈ మధ్యలో ఉంటుంది. 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి అంటే ఇంకా 1 డిగ్రీ కూడా అవ్వాల, అక్కడ నుంచి 3 డిగ్రీల మధ్యలో ఇది ఉంటుంది. అప్పుడు దానికి ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉంది అంటే కేతు నక్షత్రం శుక్రుని సబ్బులో ఉన్నది. కేతు నక్షత్రం శుక్రుని సబ్బు, కేతు శుక్ర. ఇందాక రవి నక్షత్రం శుక్రుని సబ్బు, ఇప్పుడు కేతు నక్షత్రం శుక్రుని సబ్బులో భాగ్యం ఉంది. సో ఈ భాగ్యం ఏ రాశిలో ఉంది? సింహరాశిలో. ఇక్కడ వేసుకోవాలి మనం భాగ్యం 1 డిగ్రీ 11 నిమిషాలు ఇది. సో 2 అయిపోయాయి. ఇక 3 చూద్దామండి. లగ్నపార్చునలో చంద్రుడు మైనస్ రవి ప్లస్ లగ్నం. చంద్రుడు ఎక్కడున్నాడు? చంద్రుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నాడు. చంద్రుడు ఎంత? 14 డిగ్రీల 13 నిమిషాలు. మనం మేషం నుంచి లెక్కించుకోవాలి కదా. 30, 60, 90 కంప్లీట్ అయిపోయినాయి. 90 ప్లస్ 14 104, 13. 104 డిగ్రీల 13 నిమిషాలు మైనస్ రవి ఎక్కడున్నాడు చూస్తే మనం రవి మేషంలో ఉన్నాడు. ఇంకా మేషం నుంచే లెక్కించాలి కాబట్టి మనం ప్రత్యేకంగా లెక్కించాం, ఉన్నది వేసుకోవటమే. 16 డిగ్రీల 11 నిమిషాలు 16 డిగ్రీల 11 నిమిషాలు ప్లస్ లగ్నం అంటే ఇక్కడ ఉన్నాడు. మేషం నుంచి లెక్కిస్తే 30, 60, 90, 120 అయిపోయింది. 120 ప్లస్ ఈ లగ్నం అంటే రోమన్ ఇంక 1 12, 47 అంటే 120 ప్లస్ 12 132, 47 132, 47. ఇప్పుడు ఇది చూద్దామండి. 104, 13కి 104 డిగ్రీల 13 నిమిషాలకి ఈ యొక్క 132, 47 నిమిషాలు కూడాలి. 132, 47 నిమిషాలు కూడాలి. కూడితే ముందు నిమిషాలు కూడుకోవాలి. 47, 13, 50, 60 పూర్తయింది కాబట్టి ఇంక ఇక్కడ సున్నాలు వేసుకొని 60 నిమిషాల బదులు 1 డిగ్రీ ఇక్కడ వేసుకుంటాం. 3, 4, 7, ఇక్కడ 3, 2, 37 డిగ్రీలు 237 డిగ్రీలు. నిమిషాలు ఏమీ రాలేదు. మైనస్ 16 డిగ్రీల 11 నిమిషాలు అంటే దాంట్లోంచి తీసేయాలి 16 డిగ్రీల 11 నిమిషాలు. మరి నిమిషాలు ఏం లేవు కాబట్టి మనం ఇక్కడి నుంచి 1 డిగ్రీ అటు అప్పు తీసుకెళ్తాం. 1 డిగ్రీ అంటే 60 నిమిషాలు. 60లో 11 పోతే 49 నిమిషాలు. సో ఇక్కడ 7లో 1 అప్పు అంటే 6 ఉంటుంది. 6లో 6 పోతే 0, 3లో 1 పోతే 2, ఇక్కడ 2. 220 డిగ్రీల 49 నిమిషాలు 220 డిగ్రీల 49 నిమిషాలు. సో ఇది ఎక్కడ పడింది మనకి రాశి చక్రంలో? 220 మనం 30 నుంచి లెక్కేసుకోండి. 30, 60, 90, 120, 150, 180, 210 కంప్లీట్. మరి 220 అంటే రుచికంలోకి వచ్చింది. సో రుచికం దానికంటే ముందు 210 అయిపోయింది కాబట్టి ఇంక మిగిలింది 10 డిగ్రీల 49 నిమిషాలు. ఏంటిది? లగ్నపార్చున. రుచికంలో లగ్నపార్చున. ఓకే, ఇప్పుడు 220 డిగ్రీల 49 నిమిషాలని మనం మేషం నుంచి లెక్కించుకున్నప్పుడు తులాకి 210 కంప్లీట్ అయింది. ఆ తర్వాత 210 పోతే ఇక మిగిలినంత 10 డిగ్రీల 49 నిమిషాలు రుచికంలో. సో రుచికం 10 డిగ్రీల 49 నిమిషాలు ఇక్కడ రాసుకుందామండి. లగ్నపార్చున 10 డిగ్రీల 49 నిమిషాలు. ఇప్పుడు ఈ యొక్క వృశ్చిక రాశిలో 10 డిగ్రీల 49 నిమిషాలు అనేది ఏ నక్షత్రం ఏ సబ్బులో ఉంది అనేది చూద్దామండి. అంటే మనం వృశ్చిక రాశి తీసుకుందామండి. వృశ్చిక రాశిలో 10 డిగ్రీల 49 నిమిషాలు అంటే 10 డిగ్రీల 20 నిమిషాల నుంచి 11 డిగ్రీల వరకు ఆ మధ్యలో ఉంది. అదేముందంటే మనకి శని నక్షత్రం రవి సబ్బులో ఉంది. శని నక్షత్రం రవి సబ్బు. ఇందాక 2 ఎలా ఉన్నాయి? రవి శుక్ర అంటే రవి నక్షత్రం శుక్రుని సబ్బులో ధనం ఉంది. తర్వాత కేతు నక్షత్రం శుక్రుని సబ్బులో భాగ్యం ఉంది. ఇప్పుడు శని నక్షత్రం రవి సబ్బులో లగ్నపార్చున ఉంది. నెక్స్ట్ భాగ్యపార్చున చూద్దామండి. దీనికంటే ఫార్ములా చంద్ర మైనస్ రవి ప్లస్ 9వ భావం. చంద్రుడు ఆల్రెడీ ఇక్కడ వచ్చింది 104 డిగ్రీల 13 నిమిషాలు మైనస్ రవి కూడా వచ్చింది ఇక్కడ 16 డిగ్రీల 11 నిమిషాలు ప్లస్ 9వ భావం.
9వ భావం ఎక్కడొచ్చింది మనకి? మనం కనుక చూస్తున్నట్లయితే 9వ భావం భాగ్యంలో వచ్చింది. ఇదిగో 9వ భావం 12 డిగ్రీల 12 నిమిషాలు. ఇది అంటే 3 గనక మనం వేసుకుంటే ధనం భాగ్యం లగ్నపార్చున, ధనం భాగ్యం లగ్నపార్చున వేసుకుంటే ఆటోమేటిక్గా మిగిలిన 2 దీని నుంచి వేసుకోవచ్చు. ఇప్పుడేం చేయాలి? 104 డిగ్రీల 13 నిమిషాలని 12 డిగ్రీల 12 నిమిషాలతో యాడ్ చేయాలి. 104 13 104 డిగ్రీల 13 నిమిషాలు ప్లస్ 12 డిగ్రీల 12 నిమిషాలు. నిమిషాలు కూడుకుంటే 25. ఇటు 104 12 116 116 డిగ్రీల 25 నిమిషాలు. 116 డిగ్రీల 25 నిమిషాలు మైనస్ 16 డిగ్రీల 11 నిమిషాలు. సో ఇప్పుడు ఇందులోంచి 16 డిగ్రీల 11 నిమిషాలు తీసేయాలి. 25లో 11 పోతే 14, 16లో 116లో 16 పోతే 100 డిగ్రీల 14 నిమిషాలు. 100 డిగ్రీల 14 నిమిషాలు. ఎక్కడ ఇది? 100 డిగ్రీలు 14 నిమిషాలంటే ఎక్కడ పడుతుంది? 30 60 90 అయిపోయింది, ఇందులోకి వస్తుంది, అంటే కర్కాటకంలోకి వస్తుంది. కర్కాటకం మరి అక్కడికే 90 అయిపోయినాయి కదా, ఇంకా మిగిలింది ఏంది? 10 డిగ్రీల 14 నిమిషాలు కర్కాటకం. కర్కాటకం భాగ్యపార్చున 100 డిగ్రీలు 10 డిగ్రీల 14 నిమిషాలు. 10 డిగ్రీల 14 నిమిషాలు. 10 డిగ్రీల 14 నిమిషాలు.